ఒక అడవిలో చెట్టుపైన ఒక కోతితో పాటు కాకి, గుడ్లగూబ ఉండేవి. అవి మూడు కూడా చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు సమీపంలోని గ్రామంలోకి వెళ్ళిన కోతికి ఒక అద్దం దొరికింది. కోతి ఆ అద్దాన్ని తెచ్చి అడవిలోని పక్షులందరికీ చూపించింది. అందరూ చూడండి, నాకు ఎంత విలువైన వస్తువు దొరికిందో. దీన్ని దర్పణం అంటారు. దీని ముందు మనం నించుంటే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వస్తువు నాది అని చెప్పింది ఆ కోతి. రోజు ఆ పక్షులన్నీ కోతి దగ్గరికి రావడం, అరటి పండ్లు దానికి ఇచ్చి వాటి ముఖం చూసుకోవడం చేసేవి. ఇదంతా గమనిస్తున్న కాకి, గుడ్లగూబ ఆ కోతితో ఇలా అన్నాయి. మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే రావడంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు. అవును మిత్రమా, కాకి చెప్పింది నిజమే. నీ దగ్గర ఆ అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరతారు. అది నీ దగ్గర లేనప్పుడు ఎవ్వరూ నీ దగ్గరకు రారు. అందరూ నా దగ్గరికే వస్తున్నారని మీకు కుళ్ళు. నా సంగతి నాకు తెలుసులే. మీరేమీ నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు అని కోపంగా చెప్పింది. ఆ మాటలకు కాకి, గుడ్లగూబ పాపం చాలా బాధపడ్డాయి. ఆ అద్దాన్ని ఎవరూ చూడకుండా కొమ్మల చాటున దాచుకునేది ఆ కోతి. ఒకరోజు ఆ అద్దం కాస్త కిందపడి పగిలిపోయింది. పాపం ఆ కోతి బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదని తెలుసుకున్న ఆ పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. అరటి పండ్లు తేవడం మానేశాయి. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా కూడా ఏ ఒక్క పక్షి పలకరించడానికి కూడా రాలేదు. అనారోగ్యంతో ఆ కోతి ఆహార సేకరణకు కూడా వెళ్ళలేకపోయేది. కోతి బాధను చూసిన కాకి ఆహారాన్ని తీసుకువచ్చి ఇచ్చింది. కుందేలును అడిగి మూలికలు తీసుకువచ్చి ఆ కోతికి ఇచ్చింది గుడ్లగూబ. అలా ఇద్దరూ కూడా ఆ కోతి బాగోగులు చూడసాగారు. కొద్ది రోజులకి దాని జబ్బు కాస్త నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు నా చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరకు రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గర చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. మీ మాటలు పెడచెవిన పెట్టాను. నన్ను క్షమించండి అంటూ క్షమాపణ కోరింది ఆ కోతి. ఒకప్పుడు చిన్న అడవి ఉండేది. అది పచ్చిక బయళ్లతో, రంగురంగుల పూలతో చాలా అందంగా ఉండేది. అక్కడే బెన్నీ అనే ఒక కుందేలు ఉండేది. అది అక్కడే ఉన్న గడ్డిని, చిన్న చిన్న పూలను తింటూ తన స్నేహితులతో ఆడుకోవడానికి ఇష్టపడేది. బెన్నీకి దాగుడు మూతలంటే చాలా ఇష్టం. స్నేహితులారా, నన్ను పట్టుకోండి చూద్దాం. మీరు ఖచ్చితంగా నన్ను పట్టుకోలేరు. ఇంతలో శీతాకాలం రానే వచ్చింది. మెల్లగా ఆకులన్నీ రాలిపోయాయి. కొద్ది కొద్దిగా మంచు కురుస్తూ ఉంది. అది కాస్త భారీ హిమపాతంగా మారింది. ఆ ప్రదేశమంతా మంచుతో నిండిపోయింది. ఇంతకు ముందెప్పుడు బెన్నీ అంతటి మంచుని చూడలేదు. అది తనకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ మంచులో తను గంతులు వేస్తూ ఆడుకుంటూ ఎంజాయ్ చేశాడు. కొద్దిసేపటికే తనకు అర్థమైంది తన ఆహారం అంతా మంచు కింద కప్పబడిపోయిందని. కొద్దిసేపటికి తన చేతులు చలితో వణకడం ప్రారంభించాయి. అప్పుడు తనకి అర్థమైంది తను ఉండడానికి ఒక వెచ్చని ప్రదేశం కావాలని. చుట్టూ వెతికాడు బెన్నీ. అతనికి ఇంతలో ఒక ఉడుత ఒక చెట్టు తొర్రలో ఉండడం చూసి అక్కడికి వెళ్ళాడు. మిస్టర్ స్క్విరల్, నేను మీతో ఉండవచ్చా? బయట చాలా చలిగా ఉంది. ఓ బెన్నీ, నన్ను క్షమించు. నా ఇల్లు చాలా చిన్నది, కానీ ప్రక్కనే ఒక గుడ్లగూబ ఉన్నది. తనని ప్రయత్నించు, నీకు సహాయం చేస్తుందేమో. బెన్నీ వేగంగా గెంతుకుంటూ ఆ గుడ్లగూబ ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళాడు. మిస్సెస్ ఓవెల్, నేను మీతో ఉండవచ్చా? నాకు కొద్దిగా ఆశ్రయం ఇస్తారా? ఓ బెన్నీ, ఐఎమ్ సారీ. నాకు ఈ మధ్య 2 పిల్లలు పుట్టారు. అందుకే నా ఇంట్లో ప్లేస్ సరిపోదు. కానీ ప్రక్కనే ఒక ముళ్ళపంది ఉంది. తనని ప్రయత్నించు, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఈ మంచుకు నేను చాలా బలహీనంగా తయారయ్యాను. వెంటనే ముళ్ళపంది యొక్క ఇల్లు ఎక్కడుందో కనుక్కోవాలి అంటూ ఆ ముళ్ళపంది ఇంటికి వెళ్ళి తనని పిలిచింది. హలో మిస్టర్ బెన్నీ, నా పేరు హోలీ. మీకు ఏం కావాలి? హోలీ, బయట చాలా చలిగా ఉంది. నాకు ఉండడానికి ఒక వెచ్చని ప్రదేశాన్ని చూపిస్తావా? నా ఇంట్లో చోటు ఉంది, లోపలికి రా బెన్నీ అంటూ ఆ కుందేలుకి తన ఇంట్లో చోటు ఇచ్చింది ఆ ముళ్ళపంది.
ఆ ఇంట్లో చాలా హాయిగా వెచ్చగా అనిపించింది ఆ కుందేలుకి. హోలీ తను నిల్వ చేసిన బెర్రీలను బెన్నీతో కలిసి పంచుకున్నాడు. బెన్నీ హోలీకి కృతజ్ఞతలు చెప్పాడు. అంతేకాదు ఒక ప్రామిస్ కూడా చేశాడు. వచ్చే శీతాకాలానికి తను ఒక బొరియను నిర్మించుకొని ఆహారాన్ని కూడా సిద్ధం చేసుకుంటానని. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నీటి అడుగున సందడిగా ఉండే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో చాలా రకాల సముద్రపు జీవులు కూడా ఉండేవి. వాటిలో ఒకటి ఫిన్లీ. ఇది చాలా సాహసోపేతమైన ఆసక్తికరమైన చేప. మరియు అతని ప్రాణ స్నేహితుడు క్రాబీ, తెలివైన మరియు జాగ్రత్తగా ఉండే ఒక పీత. ఒకరోజు నీటి అడుగున ఫిన్లే ఇంకా క్రాబీ ఒక మెరిసే వింతైన వస్తువును చూశారు. అది పాడేసిన ప్లాస్టిక్ బ్యాగ్. క్రాబీ, ఆ వస్తువు చూసావా? మెరుస్తూ మెలికలు తిరుగుతూ ఎంత బాగుందో. నేను దానితో ఆడుకుంటాను. అయితే క్రాబీకి దానితో ఆడుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల వచ్చే ప్రమాదాలు తనకి తెలుసు. ఫిన్లీ, నువ్వు ఆడుకోవడానికి అది బొమ్మ కాదు, ప్లాస్టిక్. అది మనకి హానికరం. మనలాంటి సముద్రపు జీవులు దానిలో చిక్కుకుపోతాయి లేదా దాన్ని తింటాయి. అది మన ప్రాణానికే ప్రమాదం. కనుక ఈ ప్లాస్టిక్ బ్యాగులను మనం ఏరి పాడేద్దాం. ఫిన్లీ నిరాశ చెందినప్పటికీ అర్థం చేసుకున్నాడు. క్రాబీ తెలివైనవాడని తనకి తెలుసు. ఇద్దరూ కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇంతలో వాళ్ళిద్దరికీ ఒక ప్రమాదకరమైన దృశ్యం కనిపించింది. క్రాబీ, అటు చూడు. ఆ తాబేలు సీహాస్ ప్రమాదంలో ఉన్నాయి. ఆ పాడైపోయిన వలలో చిక్కుకున్నాయి. వాటిని మనం రక్షించాలి. చూసావా ఫిన్లీ, ఇది ఈ వలలో చిక్కుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. అందువల్ల ఆహారం సంపాదించుకోలేక పాపం ఆకలితో చనిపోయేది. వీటిని మనం వెంటనే రక్షించాలి అంటూ ఇద్దరూ కలిసి ఆ సముద్రపు తాబేలును సీహార్స్ను రక్షించారు. ఇది మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద సమస్య. మిగిలిన చేపలను కూడా సహాయం చేయమని అడుగుదాం. మిత్రులారా, మన గ్రామం ప్లాస్టిక్ వ్యర్థం అనే ప్రమాదంలో ఉంది. మనందరం కలిసి పనిచేస్తూ మన గ్రామాన్ని శుభ్రం చేసుకుందాం. ఇలా అందరూ కలిసి పనిచేసి నీటి అడుగున ఉన్న నగరం నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను సేకరించారు. వారు రీసైక్లింగ్ కోసం ఒక డబ్బాను, పనికిరాని చెత్తను వేయడానికి మరొక డబ్బాను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు నీటి అడుగున ఉన్న వాళ్ళ నగరం శుభ్రంగా, సురక్షితంగా మారింది. ఫిన్లీ ఇంకా క్రాబీ చొరవను మిగిలిన చేపలన్నీ వచ్చి ప్రశంసించాయి. సముద్రపు జీవులు పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు తమ సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా మాలాగే అందరూ కలిసి మీ పర్యావరణాన్ని రక్షించుకుంటారు కదూ? మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేస్తారు కదూ? నేను పిరికివాడిన చిన్న అలికిడి వింటే భయపడి పారిపోతానా? ఏ నెమలి, నన్ను అంత మాట అంటావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను అనలేదని? రాత్రి నువ్వు మోకీతో అన్నావంట కదా, నాకు ఉదయాన్నే వచ్చి చెప్పింది. నాకు బలం లేదంటావా? ఒక్క గుద్దు గుద్దనా నా బలమేంటో నీకు తెలుస్తుంది. నేను అనలేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు అనకుండానే అన్నావని మోకి ఎందుకు చెప్తాడు? ఈ కోతిపిల్లే వాళ్ళు చెప్తున్న మోకి. ఈ కోతిపిల్ల మిగతా జంతువులతో అస్సలు కలవదు. అవి కలిసిమెలిసి ఉన్నా ఇదిగో ఇలా గొడవలు పెడుతూ ఉంటుంది. వాళ్ళు అలా గొడవలు పడుతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ పిల్లకోతి ఆగడాలు భరించలేక అడవిలోని జంతువులన్నీ కలిసి వాళ్ళ అమ్మకు కంప్లైంట్ చేశాయి. మిత్రులారా, ఈసారికి నా బిడ్డను క్షమించండి. నేను తనని పిలిచి మందలిస్తాను అని చెప్పింది తల్లి కోతి. అది తన పిల్లను పిలిచి ఇలా అంది. ఒకరిపై మరొకరికి చాడీలు చెప్పి గొడవలు పెట్టడం మంచిది కాదు. నీ పద్ధతి ఇకనైనా మార్చుకో అంటూ మందలించిందా తల్లి. అయినా ఆ కోతి పద్ధతి ఏమీ మారలేదు. నా గురించి మా అమ్మకు కంప్లైంట్ చేస్తారా? మీ అందరి పని చెప్తాను చూడండి. ఏయ్ తమ్ముడు ఏనుగు, నువ్వు తిండిపోతువంట కదా. నీ ప్రక్కనే ఉన్న మీ అన్నయ్యే నాకు రాత్రి చెప్పాడు. నువ్వు అలా అనకుండా ఉండవలసిందన్నయ్యా. అలా ఆ రెండు ఏనుగులకు గొడవ పెట్టింది మోకి అనే కోతిపిల్ల. ఇదంతా ప్రక్కనే చెట్టు పైన ఉన్న కాకి చూస్తూనే ఉంది. అది తుర్రున ఎగురుకుంటూ వెళ్ళి విషయాన్ని మిగతా జంతువులకు చెప్పింది. ఇక వెంటనే ఆ జంతువులన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.
ఈ పిల్ల కోతిని ఇలాగే వదిలేస్తే మన మధ్య ఇంకా గొడవలు పెడుతుంది. దానికి ఎలాగైనా మనం బుద్ధి చెప్పాలి. అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటూ తన ఉపాయాన్ని చెప్పింది నక్క. మరుసటి రోజు కుందేలు రామచిలుక కలిసి మోకి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాయి. కోతి బావా, ఈ అడవిలో అందరికంటే నువ్వే తెలివైన దానివి. అందుకే నిన్ను రాజుగా తీర్మానించేందుకు ఈ అడవిలోని జంతువులన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి అని అన్నాయి. హే, ఈ అడవికి నేనే రాజు, నేనే రాజు, నేనే రాజు అంటూ గంతులు వేసింది. అప్పుడే వచ్చిన సింహాన్ని కూడా పట్టించుకోలేదు. అడవికి నేనే రాజు, నేనే రాజు, నేనే రాజు అలా గంతులు వేస్తూ దాని చుట్టూ తిరిగింది. ఆ సింహానికి పట్టరాని కోపం వచ్చింది. ఇక ఆపుతావా? నువ్వు రాజైతే మరి నేనెవరిని అంటూ పంజా విసిరింది ఆ సింహం. దాని నుంచి ఎలాగోలా తప్పించుకొని వెనక్కి తిరిగి చూడకుండా అడవి వదిలి పారిపోయింది ఆ మోకి అనే కోతి పిల్ల. ఆ పిల్ల కోతి బాధ తప్పడంతో జంతువులన్నీ సంతోషించాయి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక అడవిలోని చెరువుకు కొత్తగా ఒక తాబేలు వచ్చింది. ప్రక్కనే చింత చెట్టు మీద ఉండే కాకితో దానికి స్నేహం కుదిరింది. ఒకరోజు తాబేలుకు చేపకు గొడవ అయ్యింది. నీకు నాకు అస్సలు పొసగడం లేదు. నువ్వు ఉన్న చోట నేను ఉండలేను. ఈ చెరువు వదిలి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అంటూ చెరువును వదిలి వెళ్ళిపోతుంది. ఇది చూసిన కాకి, మిత్రమా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. నాకు ఇక్కడ ఒక చేపతో పొసగడం లేదు, అందుకే వేరే చెరువు వెతుక్కుంటున్నాను. తన మిత్రుడితో గొడవ పడినందుకు ఆ కాకికి చేప మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ తాబేలు మరో చెరువును చూసుకుంది. దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డుకు తన గూడును మార్చుకుంది కాకి. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలా కొద్ది రోజులు గడిచాయి. నీ పద్ధతి నాకు అస్సలు గిట్టడం లేదు. నీతో నేను విసిగిపోయాను. ఇక్కడ నువ్వే ఉండు, నేను వేరే చెరువుకి వెళ్ళిపోతాను అంటూ ఆ బాతుతో గొడవపడి చెరువును వదిలి వచ్చేసింది ఆ తాబేలు. అది చూసిన కాకి ఇలా అడిగింది. మిత్రమా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? నాకు బాతుకి అస్సలు గిట్టడం లేదు, అందుకే ఇంకో చెరువుకి వెళ్తున్నాను. ఆ కాకికి బాతు మీద చాలా కోపం వచ్చింది. దానిని చెడామెడా తిట్టి ఆ తాబేలు వెళ్ళిన చెరువు ఒడ్డుకే తన గూడును కూడా తీసుకుని వెళ్ళింది ఆ కాకి తన మిత్రుడి కోసం. అలా కొద్ది రోజులు గడిచాయి. నాకు మీరు అస్సలు నచ్చడం లేదు, మీరు ఉన్న ఈ చెరువులో నేను ఉండలేను అంటూ మళ్ళీ తాబేలు ఆ చెరువును ఖాళీ చేసింది. అది గమనించిన కాకి, మళ్ళీ ఈ చెరువును కూడా వదిలేస్తున్నావా అంది అసహనంగా. అవును, నాకు మొసలంటే ఇష్టం లేదు, అందుకే ఇంకో చెరువుకి వెళ్తున్నాను. కానీ ఈసారి కాకికి మొసలి మీద కోపం రాలేదు. తన నివాసాన్ని కూడా మార్చాలి అనుకోలేదు. అది తాబేలుతో ఇలా అంది. మిత్రమా, ఈ చెరువులో అయినా నువ్వు కొద్ది రోజులు స్థిరంగా ఉంటే ఆ తరువాత నేను ఆ ఒడ్డున ఉన్న చెట్టుపైకి నా నివాసాన్ని మార్చుకుంటాను. ఆ మాటలకు తాబేలుకు కోపం వచ్చి కాకితో మాట్లాడడం మానేసింది. ఆ చెరువులో కూడా ఎన్నో రోజులు ఉండలేకపోయింది ఆ తాబేలు. అది చూసిన కాకి ఇలా అంది. ఏం మిత్రమా, ఈసారి పాముతో తగువ వచ్చిందా ఏమిటి? అవును, కానీ ఈ విషయం నీకెలా తెలిసింది అంటూ ఆశ్చర్యపోయింది తాబేలు. మిత్రమా, ఇలా చూడు, మనమంటే ఇష్టం లేని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అలాంటి వాళ్లను దూరంగా ఉంచాలి, కానీ ఇలా వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. లేదంటే మన తెలివితో వారిని మిత్రులుగా చేసుకోవాలి. నువ్వు ఇంకో 10 చెరువులు మారినా నీ సమస్య ఇలానే ఉంటుంది అంది ఆ కాకి. తాబేలుకు తన తప్పు తెలిసొచ్చింది. మిత్రమా, నా ఆలోచనల్లో లోపాన్ని వివరించి నాకు సరైన దారిని చూపించావు. ఇక నేను ఈ చెరువును ఎప్పటికీ విడిచి వెళ్ళను అంది ఆ తాబేలు. అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లకుండా అదే చెరువులో ఉంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక అడవిలో బర్నబీ అనే ఒక ఎలుగుబంటి ఉండేది. బర్నబీ పండ్లను సేకరించడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉంది. అది పెద్దవైన జ్యూసీగా ఉండే తీయనైన పండ్లను ఎంత కొమ్మల చాటున ఉన్నా చటుక్కన
తన ముక్కుతో వాసన చూసి పసిగట్టేది. అటువంటి ప్రత్యేకత మరెవ్వరికీ లేదు. కానీ బర్నబీకి ఒక సమస్య ఉంది. అది ఇతరులతో తనను తాను పోల్చుకోవడం. నేను ఫియోనాలా వేగంగా ఉండగలిగితే అప్పుడు ఇంకా ఎక్కువ పండ్లను సేకరించగలిగేవాణ్ణి. రేపు ఉదయాన్నే ఆ చెట్టుపైకి ఎక్కి చిటారు కొమ్మన ఉన్న కాయలన్నీ కోస్తాను. నేను కూడా సెసిల్లాగా చెట్టు ఎక్కగలిగితే కొమ్మలపైన ఉన్న పెద్ద పెద్ద కాయలను కూడా చేరుకోగలను. కానీ నేను ఎక్కలేనే. అలా ఎప్పుడూ ఒకరితో పోల్చుకుంటూ తనని తాను తక్కువ చేసుకుంటూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం బర్నబీ పండ్లను సేకరిస్తూ ఉండగా తను ఒక ఆందోళనకరమైన అరుపులు విన్నాడు. ఎవరైనా ఉన్నారా? నా పిల్ల గూడులో నుండి పడిపోయింది. అంత ఎత్తుకు తనను నేను తీసుకువెళ్ళలేను. దయచేసి నా పిల్లను రక్షించండి. ఆ మాటలు విన్న బెర్నబీ అక్కడికి కంగారుగా వెళ్ళి ఆ పక్షి పిల్లను చూశాడు. ఫియోనా వేగంగా ఉంటుంది కానీ చెట్లు ఎక్కలేదు. సెసిల్ తన గింజలను దాచుకోవడంలో బిజీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఆ పక్షి అరుపులను గమనించలేదు. ఓ బుజ్జి పక్షి, నువ్వు భయపడకు. నేను నిన్ను నీ గూటికి క్షేమంగా చేర్చుతాను. నాకు మంచి ఆలోచన వచ్చింది. నా పదునైన గోళ్లతో నేను మ్యాజిక్ చేస్తాను చూడు. నిజంగానే తను అద్భుతాన్ని చేసి చూపించాడు. తన పదునైన గోళ్లతో చెట్లకు ఘాట్లు పెట్టి దానిలో చెక్కలను పెట్టి ఒక నిచ్చెనను తయారు చేశాడు. ఇప్పుడు ఈ నిచ్చెనపై నుంచి నిన్ను నీ గూటిలో చేర్చాలి. అటు చూడు, బెర్నబీ చెట్టుపైకి ఎక్కాడు. ఇది అద్భుతం. ఓ బెర్నబీ, నువ్వు నా పిల్లలను కాపాడావు. నువ్వు చాలా తెలివైన వాడివి. బెర్నబీ, నేను ఆశ్చర్యపోయాను. నేనైతే ఎప్పటికీ అలా చేయలేను. నేను ఎప్పుడూ ఆలోచించని విధంగా నువ్వు నీ బలాన్ని ఉపయోగించావు. అది చాలా తెలివైన ఆలోచన బెర్నబీ. నేను అంత తెలివైన పని చేశానా? అందరూ పొగుడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బెర్నబీ ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లలా ఉండడానికి ప్రయత్నిస్తూ తన సొంత ప్రత్యేకతను, ప్రతిభను మర్చిపోయాడు. తను వేగంగా పరిగెత్తలేకపోవచ్చు, చెట్లు ఎక్కలేకపోవచ్చు, కానీ సొంతంగా ఆలోచించడంలో, బలంలో అతను చాలా తెలివైనవాడు. ఆ రోజు నుండి అతను ఇతరులతో పోల్చుకోవడం మానేశాడు. అప్పటి నుండి తన సొంత ఆలోచనలు, తన బలంతో ఇతరులకు సహాయం చేస్తూ ఒక తెలివైన ఎలుగుబంటిగా పిలువబడుతున్నాడు. ఒక అడవిలో అందమైన ఎర్ర గులాబీ వికసించింది. దాని ప్రక్కనే ఒక పైన్ చెట్టు కూడా ఉంది. ఎంత అందమైన పువ్వు! చాలా బాగుంది. నేను కూడా తనలా అందంగా ఉంటే బాగుండేది. మై డియర్ పైన్, నువ్వు బాధపడకు. అందరికీ అన్నీ ఉండవు. ఈ అడవిలో అందమైన పువ్వును నేనే అనిపిస్తుంది. నా అంత అందమైన పువ్వు ఇంకెక్కడా ఉండదు. ఎందుకు అలా అంటావు? ఈ అడవిలో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. వాటిలో నువ్వు ఒకటివి మాత్రమే. ఆ మాటలకు గులాబీకి చాలా కోపం వచ్చింది. అది ఇలా అంది. అందరూ నన్ను మెచ్చుకోవడం నేను చూస్తున్నాను. నీకు నేనంటే కుళ్ళు. అలా అంటున్నావేంటి? నాకెందుకు కుళ్ళు ఉంటుంది? అవును, నీకు కుళ్ళే. అదిగో నా వెనుక ఉన్న ఆ క్యాక్టస్ ని చూడు. ముళ్ళతో ఎంత అందవికారంగా ఉందో. ఎర్ర గులాబీ, ఇలా మాట్లాడుతున్నావేమిటి? అందం అంటే ఏమిటో ఎవరు చెప్పగలరు? నీకు కూడా ముళ్ళు ఉన్నాయి, చూసుకో. గర్వంతో ఉన్న ఎర్ర గులాబీ పైన్ చెట్టు వైపు కోపంగా చూస్తూ ఇలా అంది. నీకు మంచి అభిరుచి ఉందని నేను ఇప్పటి వరకు అనుకున్నాను, కానీ నీకు అందం అంటే అస్సలు తెలీదు. నా ముళ్ళను ఎప్పుడూ కూడా ఆ అందవికారమైన క్యాక్టస్ తో పోల్చకు. ఆ పువ్వుకు ఎంత గర్వమో చూసావా మిస్టర్ పైన్? రెడ్ రోజ్, నీకు అంత గర్వం పనికిరాదు. ఓ, నేను ఎంత ప్రయత్నించినా ఈ క్యాక్టస్ పక్క నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేకపోతున్నాను. ఓ మై గాడ్, తను ఇలా ప్రవర్తిస్తోందేమిటి? రోజులు గడిచే కొద్దీ ఎర్ర గులాబీ క్యాక్టస్తో ఇలా అవమానకరంగా మాట్లాడుతూ ఉండేది. నువ్వు ఎందుకు పనికిరావు. నీ పొరుగువాటినైనందుకు నేను చాలా విచారిస్తున్నాను. నీ ముళ్ళు, నీ రూపం, నిన్ను చూసి ఎవరైనా అసహ్యించుకుంటారు. కానీ క్యాక్టస్ మాత్రం తనని ఎప్పుడూ ఏమీ అనలేదు. పైగా తనకి సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యంతోనే పుడతారు. దేవుడు ఏ లక్ష్యమూ లేకుండా ఎవరిని పుట్టించడు. ఇంతలో వసంతకాలం గడిచిపోయింది. వాతావరణం చాలా వెచ్చగా మారింది.
వర్షాలు కూడా సరిగా లేకపోవడంతో ఎర్ర గులాబీ వాడిపోవడం ప్రారంభించింది. ఒకరోజు ఎర్ర గులాబీ ఒక విచిత్రం చూసింది. అదేమిటంటే క్యాక్టస్ని కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి రంధ్రాలు చేసుకుని దానిలో నీరు తాగి వాటి దాహం తీర్చుకుంటున్నాయి. అది తనకు ఏమీ అర్థం కాక పైన్ చెట్టును ఇలా అడిగింది. మిస్టర్ పైన్, ఆ పక్షులన్నీ క్యాక్టస్ కు రంధ్రాలు చేసి నీటిని తాగుతున్నాయి. అప్పుడు ఆ క్యాక్టస్ కు చాలా నొప్పిగా ఉంటుంది కదా, అయినా ఎందుకు తాగనిస్తోంది? అవును, నువ్వు చెప్పింది నిజమే. కానీ క్యాక్టస్ కు ఆ పక్షులు బాధపడుతూ ఉంటే చూడడం ఇష్టం లేదు. క్యాక్టస్ లో అంత నీరు ఉంటుందా? అవును, నువ్వు కూడా కావాలంటే దాని నుండి నీరు త్రాగవచ్చు. క్యాక్టస్ ను నువ్వు సహాయం అడిగితే ఆ పక్షులు నీకు నీళ్లు తీసుకువస్తాయి. క్యాక్టస్ను నీళ్లు అడగడానికి ఎర్ర గులాబీ చాలా సిగ్గుపడింది. మిస్టర్ క్యాక్టస్, నన్ను క్షమించు. రోజు నిన్ను ఎన్నో రకాలుగా అవమానించాను. ఇప్పుడు నిన్ను నీళ్లు అడగాలంటే నాకు సిగ్గుగా ఉంది. దయచేసి నీ నుంచి నాకు కొన్ని నీళ్లు ఇస్తావా? నా ప్రాణం పోయేలా ఉంది. క్యాక్టస్ చాలా దయతో అంగీకరించింది. పక్షులు తమ ముక్కులతో నీటిని నింపి గులాబీ వేళ్లకు నీరు పెట్టాయి. ఇప్పుడు గులాబీ ఒక కొత్త పాఠం నేర్చుకుంది. రూపాన్ని బట్టి ఎవరిని అంచనా వేయలేమని.